2025 results have been announced. I am happy to announce the Narayana results. ఇందులో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 10 ర్యాంక్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 2 ఫస్ట్ ర్యాంకులు రావటం జరిగిందండి. ఆ 2 ఫస్ట్ ర్యాంకుల్లో ఒకటి నారాయణ విద్యార్థి అని చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. బనిబ్రత, కంగ్రాచులేషన్స్ బనిబ్రత. జేఈ రిజల్ట్స్ వచ్చేసాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కేవలం ఇద్దరికి మాత్రమే. అందులో ఒకరు నారాయణ స్టూడెంట్ నాతోనే ఉన్నారు, బనిబ్రత. హలో, కంగ్రాచులేషన్స్. I know the achievement that you got, it's not we can't describe in words. ఎలా అనిపిస్తుంది for the rank that you got? I'm feeling very happy and I'm proud of myself. Did you have any అంటే టెన్స్ ఏమన్నా ఫీల్ అయ్యావు? This pressure of competition? Like we have been practicing, so this exam didn't feel that much tense. It just felt like another exam. How many tests did you give here? I think more than 200 tests I have given for my journey, 2-year journey. 2 years జర్నీలో 200 ఎగ్జామ్స్ టెస్ట్లనే తను అపియర్ అయ్యాడంటే ఇక్కడ. సో నారాయణలో నార్మల్గా కార్పొరేట్ కాలేజెస్లో కోచింగ్ అనేది బయట ఉన్న టాక్ ఏంటి అంటే చాలా టఫ్గా ఉంటుంది. దే కీప్ ఆన్ మేకింగ్ యూ స్టడీ ఆల్ ద టైమ్. ఎప్పుడు చదువు అని అంటుంటారు. అలాంటి ప్రెషర్ ఇక్కడ ఉండిందా? There was not much pressure, like you also have time for doing other stuff. So there's not that much pressure. సో నీ ప్రిపరేషన్ రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా సేమ్ గా ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో వాట్ డిడ్ యూ ఫీల్, అంటే ఏది నీకు ఫస్ట్ ర్యాంక్ రావడానికి రీజన్ అనుకుంటున్నా, ద మెయిన్ రీజన్? I think it was the belief in myself. I always believe I can achieve it, and also I never gave up. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత డిడ్ యూ ఫీల్ దట్ యూ గోనా గెట్, నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నీకు అనిపించిందా? Like after I wrote exam, when I came outside, I thought I will get above 290, but after seeing the response, I realized I'm getting 300. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన ఇవాళ కాదు, ఆఫ్టర్ గివింగ్ యువర్ ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత డిడ్ యూ చెక్ కీ వచ్చిన తర్వాత? Before checking, I expected I'll get 290, and after checking, I was getting 300. ఓకే, సో బిఫోర్ చెకింగ్ 290 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారంట, ఆఫ్టర్ చెకింగ్ 300 వచ్చింది యాక్చువల్లీ. సో హౌ ఆర్ యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? They are also very proud of me. They are also very happy. ఓకే, యు ఆర్ ద ఓన్లీ చైల్డ్ or you No, have any siblings? I have a sister. Younger or elder? She's a twin. She's a twin. Okay, so what about her? అయితే ట్విన్ అయితే తన గురించి అడగాలి. What about her? Did she appear for the JEE? No, she is preparing for medical. She will write NEET. Okay, did you talk to her? తనతో మాట్లాడావా? Yeah. What did she say? She also congratulated me and was very happy. అంటే తనకి తెలుసా నీకు ఇలా ర్యాంక్ వస్తని? Did she believe in you? Yeah, I guess she believed in me. Okay, that's great. Congratulations. So what is your future goal? Like for now, I want to go into IIT Bombay Computer Science. Amazing. Why not other IIT Kanpur, Delhi? Like this has been my dream since childhood, and I think it's the best IIT, so I want to go there. Okay, great. Thank you. సో ఇంకొక ర్యాంక్ హోల్డర్ ఉన్నారు మనతో, ఆల్ ఇండియా ర్యాంక్ 9th ర్యాంక్ కేటగిరీ వైజ్. సో తను మన తెలుగు అమ్మాయి అనమాట, నారాయణ స్టూడెంట్. తనతో ఒకసారి మాట్లాడదాం. హలో రా, నీ పేరు? జాహ్నవి. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి. సో 9th ర్యాంక్ కేటగిరీ వైజ్, అమేజింగ్. సో చాలా టఫ్ ఎగ్జామ్స్ ఇవన్నీ. ఒక్కసారి తన హార్డ్ వర్క్ గురించి అడిగి తెలుసుకుందాం. నీ హార్డ్ వర్క్ గురించి చెప్పరా, అసలు ఏ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టావు? ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకున్నావా నాకు ఈ ర్యాంక్ వస్తుంది అని? లేదు, ఎగ్జామ్ నార్మల్ గానే రాసాను. జనరల్ గా వీళ్ళు పెట్టే మెయిన్స్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అవి చాలా హెల్ప్ చేశాయి. ఇంకా మాకు ఫ్యాకల్టీ కూడా చాలా బాగుండేది. ఏదైనా మోటివేట్ చేసేవాళ్ళు, పేరెంట్స్ మోటివేషన్. టెస్ట్ లో ఎలా పర్ఫార్మ్ చేసేదాన్ని, అంటే దానికి పర్సంటేజ్ ఉంటుందా, దానికి ర్యాంక్ కూడా ఉంటుంది కదా ఇండియా వైజ్? మీ టెస్ట్ కూడా ఉండేది. అప్పుడప్పుడు చాలా తక్కువ వచ్చేది. ఇంకా అప్పుడు మోటివేట్ అయ్యి అందరూ మోటివేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కి డెవలప్ చేస్తాం. అవునా, నైస్. సో ఎన్ని టెస్ట్ ఇచ్చుంటావు బిఫోర్ అపియరింగ్ టు ద JEE ఎగ్జామ్? 90+. 2 years స్పాన్ లో. సో ఇవన్నీ ఒక 100 ఎగ్జామ్స్ రాసిన తర్వాత జేఈకి అపియర్ అయినప్పుడు
ఫెమిలియర్ గానే అనిపించిందా పేపర్, లేకపోతే అవుట్ ఆఫ్ ది బ్లూ ఏంటిది ఇంత టఫ్ గా అనిపించింది? లేదు, ఫెమిలియర్ అనిపించింది. నారాయణ వాళ్ళు పెట్టే పేపర్స్ కూడా అదే స్టాండర్డ్ లో ఉండేవి, సేమ్ స్టాండర్డ్. సో ఇంకా అది నార్మల్ వీకెండ్ ఎగ్జామ్ లానే అయిపోయింది. నార్మల్ వీకెండ్ ఎగ్జామ్ అయిపోయింది. సో ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించింది? అంటే కీ వచ్చిన తర్వాత ఓకే ఐ క్రాక్డ్ ఇట్ అని అనిపించిందా, లేకపోతే ఏమో ఇంకా చూడాలి అన్నట్లు అనిపించింది? ఇంకా చూడాలి, ఇంకా ఎగ్జామ్ ఇంకా మంచిగా రాద్దాం. సో రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఫస్ట్ చూసుకున్న వెంటనే 9th ర్యాంక్ అని కనిపించిందా? ఎట్లా అనిపించింది అప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూపర్. ఏంటి నెక్స్ట్ నీ గోల్ ఏంటి? ఇంకా అడ్వాన్స్ కదా. ఎయిర్ ర్యాంక్ 67th ర్యాంక్ హోల్డర్ జేఈలో మనతో ఇప్పుడు ఉన్నారనమాట. నమస్తే. నమస్తే మేడం. నీ పేరు? నితిన్ మేడం. నితిన్ 67th ర్యాంక్ సాధించేశావు. సో చాలా టఫ్ ఎగ్జామ్స్ ఇవి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. జేఈ రిజల్ట్స్ ఇవాళే వచ్చాయి. దీని ఓపెన్ కేటగిరీలో 67th ర్యాంక్ అన్నమాట. సో ఎలా ఫీల్ అవుతున్నారు? పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ చదువుకున్నావు నువ్వు? నారాయణ అనంతపూర్ లో చదువుకున్నాను. అవునా? సూపర్. నువ్వు ఎగ్జామ్ రాసి అటెంప్ట్ ఇచ్చేసి బయటకు వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నావా? నీకు ఎలా వస్తుంది? అవునా? ఫస్ట్ నుంచి. సో టెస్ట్లు రాసేటప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది? నారాయణ పెట్టే టెస్ట్లు రాసేటప్పుడు నారాయణ పెట్టే టెస్ట్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఫైనల్ లో కూడా అలానే. అవునా? ఏ నర్వస్నెస్ ఫీల్ అవ్వలేదా? 14 లక్షల మంది రాస్తున్నారు నీతో పాటు. మా సార్ వాళ్ళ గైడెన్స్ అవి సరిపోయినాయి, వాళ్ళ మోటివేషన్ అన్ని. సో నీతో పాటు అదే బ్రాంచ్ లో చదివే ఇంకొక 3,000 మంది 5,000 మంది ఉన్నారు అనుకో, బట్ స్టిల్ వాళ్ళందరిలోకి నీకు 67th ర్యాంక్ వచ్చింది. అంటే వాళ్ళు ఏదో మిస్ చేశారు, నువ్వేదో పట్టుకున్నావు. అంటే ఏదో మిస్ అయింది అక్కడ, నువ్వు గెలవడానికి అనుకుంటున్నా. అవునా? సో డిసిప్లిన్ అంటే నీ ఒక్కసారి నీ డే గురించి చెప్పు, ఎలా ఉండేది రొటీన్? అంటే ఇప్పుడైతే జనరల్ గా నేను అరౌండ్ 9:30 పనుకునేసి 3:30కి లేస్తాను. 3:30కి లేచి 6:30 వరకు చదువుతాను. 6:30కి కాలేజ్ రెడీ అవ్వడం స్టార్ట్ చేసి, కాలేజ్ కి ఒక 8కి స్టార్ట్ అవుతుంది కాలేజ్ కి వెళ్ళి మళ్ళా అంటే డిపెండ్స్, కానీ కాలేజ్ టైం మోస్ట్లీ 7 వరకు ఉంటుంది. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. 7 వరకు కాలేజ్ లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 9:30 వరకు చదువుకుంటాం. సో మోస్ట్లీ కాలేజ్ లో ఏ చదివించారో అది ఖచ్చితంగా ఫాలో అయ్యావు. నో అదర్ నావిగేషన్స్ అంతేనా? వాళ్ళు ఏ చెప్పారో అది ఫాలో అయితే. సో తను చెప్తున్నది నాకు ఎక్స్ట్రా సీక్రెట్స్ ఎక్స్ట్రా నేను క్రాక్ చేసినదేం లేదండి, ఏం చెప్పారో నారాయణ కాలేజ్ లో అది ఖచ్చితంగా ఫాలో అయ్యాను. సో 67th ర్యాంక్ వచ్చింది అన్న. ఏమేంటి నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఫస్ట్ ఐఐటి లో బీటెక్ కంప్లీట్ చేసి దాని తర్వాత మా నాన్న బిజినెస్ కంటిన్యూ చేయాలి. ఓ వావ్. వాట్ ఈస్ యువర్ డాడ్స్ బిజినెస్? కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓ ఓకే. సో నువ్వు సివిల్ తీసుకుందాం అనుకుంటున్నావా? సివిల్ కాదు కానీ సివిల్ తీసుకోకుండా కూడా బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. వర్క్ నేర్చుకోవడం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు బీటెక్ తీసుకుందాం అనుకున్నా, బీఈ తీసుకుందాం అనుకున్నా? బీటెక్ తీసుకోవాలనుకున్నా. కంప్యూటర్స్. అమేజింగ్, నైస్. సో ఐఐటి లో ఎక్కడ జాయిన్ అవుదాం? ఏదైనా ప్రిఫరెన్స్ ఉందా నీకు? ఏముందా ఇక్కడ జాయిన్ అవ్వాలి? మద్రాస్, బాంబే ఇవైతే నేను టార్గెట్ చేస్తున్నాను. అంతే. సూపర్. థ్యాంక్ యూ నాన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం.